యాక్టింగ్ వరకు ఓకే కానీ అతను తగ్గ సబ్జెక్ట్ కాదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? హీరోయిన్ ఓకే, ఆమె వల్ల కొంచెం చూడగలేము. మ్యూజిక్ నాట్ బ్యాడ్, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? పర్వాలేదు. ఇంకా అలా చెప్పలేమండి. టోటల్గా అయితే ఇప్పుడు యూత్కి అంత ఏం ఎక్కదు. రొటీన్ స్టోరీ రొటీన్ స్టోరీ నేను అన్నాను. అది తర్వాత ఈ క్యాస్టిజం మీద కూడా పేర్లు పెడతాం వల్ల కొంత మైనస్ అవుతుంది. ఇందులో ఓపెన్గా తెలుస్తుంది కదా, అదొక కొందరికి ఎక్కదు. ఇప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళు ఎవరు దాన్ని లైక్ చేయరు, అట్లా కూడా మైనస్. జనరల్గా పేర్లు పెట్టాలి కానీ విలన్స్కి ఒక క్యాస్ట్కి సంబంధించి పెట్టడము అన్నీ ఎఫెక్ట్ ఉంటాయి. సెకండ్ హాఫ్ కొంచెం పర్లే అనిపించింది, కానీ మూవీ అయితే ఏందో అంత లేదన్న. కొత్తగా ఏం లేదన్న, ఆల్రెడీ చూపించింది. రొటీన్ స్టోరీ బోర్ కొట్టింది, ఇక వేస్ట్. ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మస్తు ఉంది, కానీ సినిమా ఏం బాగాలేదు. యావరేజ్ సినిమా, యావరేజ్ అంటే మెసేజ్ ఉంది. భార్యని కాపాడుకోవాలనేది ఒక మెసేజ్, అంటే ఎట్లా కాపాడుకోవాలనేది మెసేజ్. కొత్తగా ఏం లేదా మూవీలో? కొత్తగా ఏం లేదు, రొటీన్గా ఉంది. బట్ లేదు రాజ్ తరుణ్ యాక్షన్ కానీ, అంటే ఇప్పుడు లవర్ బాయ్ నటించాడు, యాక్షన్ బాగుంది. అంటే కొంచెం మెచ్యూరిటీగా అనిపించాడు, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బోర్ కొట్టింది అంటారు కదా? బోర్ ఏం లేదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. వాట్ అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ కూడా ఓకే, బాగానే ఉంది. కొత్తగా ఏమన్నా కాన్సెప్ట్ నచ్చిందా మూవీలో? కొత్త అంటే ఆస్తి విషయంలో గొడవలు ఉంటాయి అంతే. ఓకే, బాగానే ఉంది మూవీ, చూడొచ్చు. మూవీ బాగున్నది బ్రో, సూపర్ ఉన్నది. మళ్ళా హీరో వచ్చేసి చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. కాన్సెప్ట్ మొత్తం ఫన్నీ ఉంటుంది, కామెడీ అలా ఉంటుంది. కామెడీగా సినిమా సాగుతుండే యాక్షన్ ఉంటుంది లాస్ట్లో. హీరో ఫైటింగ్ అయితే అది సూపర్. లే ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కూడా పోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే, పర్లేదు, బాగున్నది. మ్యూజిక్ కూడా బాగా ఉన్నది. ఓకే ఓకే, సినిమా హిట్ ఉన్నది, చూడొచ్చు. స్వామి రాజసారికి మంచి కంబ్యాక్ భయ, మంచి యాక్షన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ. లేదు లేదు, ఎక్కడ బోరింగ్ లేదు భయ. మంచి కామెడీ థ్రిల్లింగ్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, కొత్త అమ్మాయిని బాగా చేసింది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోకి మంచి కంబ్యాక్ ఇది రాజసారికి. ఫ్యామిలీ యూత్ యాక్షన్ డ్రామా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మాత్రం బాగున్నాయి. అంటే లాస్ట్లో ఫైట్ కానీ, అది మన అమ్మాయి కోసం, అంటే ఎగ్జాంపుల్ ఉన్నడు లేని కాకుండా మరొక అమ్మాయి దొరికిందంటే అమ్మాయి పేదదా ఉన్నదా, డబ్బు ఉన్నదా లేక కాకుండా భార్య ఎలా చూసుకోవాలి, అది బాగా చూపించారు. ఫైట్ సీన్స్ కానీ, పాటలు కానీ, ఓవరాల్గా బాగుంది భయ్య, పక్క బాగుంది. రేటింగ్ వచ్చేసి 5కి 4 ఇస్తా భయ్య, పక్క, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. థ్యాంక్ యూ. మన బిత్తిరి సత్తి కామెడీ కానీ అన్ని, సాయి కుమార్ డైలాగ్స్ కానీ అన్ని, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, బాగుంది.